ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం అండి. బ్లౌజ్ కోర్స్ సీజన్ 1 హ్యాపీగా ప్రోగ్రాం సాగుతుంది. ఈ ప్రోగ్రాంకి సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలండి. ఈ బ్లౌజ్ కోర్సు సీజన్ 1లో గత క్లాసుల్లో మనం మెజర్మెంట్స్తో అదేవిధంగా ఆది బ్లౌజ్తో ఏ విధంగా కట్ చేయాలనే దాని గురించి మనం నేర్చుకోవడం జరిగింది. పేపర్ కటింగ్స్ నేర్చుకున్నామండి. పేపర్ కటింగ్ పరిచి క్లాత్ ఎలా కట్ చేసుకోవాలనేది చూసాము. ఆ కట్ చేసిన క్లాత్తో ఈరోజు మనం బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలి. నా వాయిస్ వినిపిస్తుందండి అందరికీ కూడా? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, వాయిస్ వినిపిస్తుందో లేదు. ఆ కట్ చేసిన బ్లౌజ్కి సంబంధించి ఈరోజు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది మనం నేర్చుకుందాము. నా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. మనం ఇప్పుడు సీజన్ 1 అనేది రన్ చేస్తున్నాం కదా, బ్లౌజ్ కోర్సు. ఇందులో మనకి అన్ని రకాల బ్లౌజులు కూడా సాధ్యమైనంత వరకు తెలియజేయడానికి ట్రై చేస్తాను. మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కనుక మీకు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలని స్టార్ట్ చేద్దాము. జాగ్రత్తగా చూడండి. హలో ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఇది మనం పేపర్ పరిచి కట్ చేసినటువంటి లైనింగ్ క్లాత్ అండి. మనం గత క్లాసుల్లో పేపర్ కట్ చేసుకున్నాం కదా ఆది బ్లౌజ్తో, ఆ లైనింగ్ క్లాత్ ఇది ఒరిజినల్ క్లాత్ అండి. దీనికి సమానంగా ఇలా పెట్టుకుని చుట్టూ కొంచెం మార్జిన్ ఉండేటట్టు కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చుట్టూ కొద్దిగా, ఎక్కువ మార్జిన్ ఉండకూడదు, కొద్దిగా. ఆ కొద్దిగా మార్జిన్ మనం దీన్ని అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటామండి. ఇది బ్యాక్ పార్ట్. ఇదే విధంగా ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా మనం పేపర్ పరిచి కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ కట్ చేసుకున్నాము. ఇది ఫ్రంట్ పార్ట్. ఇవి హ్యాండ్స్ అండి. ఇవి హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే చుట్టూ మార్జిన్ ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇది షేప్ బెల్ట్ అండి. ఈ షేప్ బెల్ట్ లైనింగ్ కదా, లైనింగ్ కి ఇది ఒరిజినల్. మళ్ళీ షేప్ బెల్ట్ లైనింగ్ ఇంకో 2 పీసెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రాగా ఇంకో 2 పీసెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అంటే ఇవి లైనింగ్ మన 4 పీసులు వస్తాయి. ఇప్పుడు మనం అటాచ్ చేయటం జాగ్రత్తగా చూద్దాము. అయితే ఏంటంటే మీకు ఈ వీడియోలో పైపింగ్ తో బ్లౌజ్ ఎలా కుట్టాలనేది మీకు చెప్పదలుచుకున్నాను. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం పైపింగ్ తయారు చేద్దామండి. పైపింగ్ తయారు చేసేటప్పుడు మనం ఈ నెక్ కి ఎంతవరకు కావాలి చూసారు కదా, ఈ రౌండ్ నెక్ లో మనకి ఎంతవరకు కావాలనేది ముందు పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలండి. ఇది పైపింగ్ థ్రెడ్ ఉంటది. ఈ పైపింగ్ థ్రెడ్ తీసుకుని మనం ఫస్ట్ ఇలా కొలవండి. ఇంతవరకు కదా, అంటే దీని నుంచి మనకి ఇది డబల్ వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ లోకి, ఇది ఫ్రంట్ పార్ట్ లో కొలవండి. మళ్ళీ అంటే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే మళ్ళీ మనకు కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఈ విధంగా ఇది పైపింగ్ తయారు చేద్దాం ఇప్పుడు మనం.
ఇలాంటి గోల్డ్ క్లాత్ తీసుకోండి. గోల్డ్ క్లాత్ తీసుకుని ఇలా క్రాస్ సుమారుగా 1 అంగుళం తీసుకోండి. ఇలా సుమారుగా అంగుళం ముక్క తీసుకున్న తర్వాత ఈ రెండింటిని జాయింట్ చేయండి. జాయింట్ చేసేటప్పుడు మనం స్ట్రైట్ గా జాయింట్ చేయకూడదని ఇలా క్రాస్ గా జాయింట్ చేయాలి. జాగ్రత్తగా చూడండి, ఇలా క్రాస్ గా జాయింట్ చేయాలి. పైపింగ్ చేయడం కోసం మనకి ఇలా సింగిల్ పాదం అనేది ఉంటదండి, 1 సైడ్ పాదం. ఈ 1 సైడ్ పాదం దీన్ని బిగించండి. అంటే మామూలుగా ఇటువంటి పాదం ఉంటది కదా, ఈ పాదం తీసేసి ఈ సింగిల్ పాదం ఎక్కించండి. మనం ఏదైతే తీస్తున్నామో ఈ థ్రెడ్ పైపింగ్ ని ఈ క్లాత్ లో సెంటర్ కి పెట్టండి. సెంటర్ కి పెట్టిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి కుట్టండి. చూసారు కదా, ఈ విధంగా మనం పైపింగ్ లోపల థ్రెడ్ పెట్టేసి స్ట్రైట్ గా కుట్టిన తర్వాత ఒక 1/2 ఇంచ్ క్లాత్ పెట్టి కట్ చేసేయండి. చూసారు కదా, ఇలా సమానంగా కుట్టిన తర్వాత సమానంగా కట్ చేసుకోండి. ఇది మన బ్యాక్ పార్ట్ అండి. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ కి మార్జిన్ వదిలిపెట్టి కట్ చేసుకోండి.
ఇప్పుడు ఈ పైపింగ్ ఎలా పెట్టి మనం చుట్టూ కుడదాము. చూసారు కదా, ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ లో లైనింగ్ అటాచ్ చేసుకున్నామండి. దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద కుడదాము. నెక్ అనేది సమానంగా పెట్టుకోండి, ఎక్కువ తక్కువలు కాకుండా సమానంగా పెట్టుకుని అవసరమైతే ఇలా గుండు సూదులు పెట్టుకోండి, క్లాత్ జరగకుండా. క్లాత్ జరగకుండా గుండు సూది పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎడ్జ్ ప్రకారం కుడదామండి. చూసారు కదా, ఈ విధంగా మనం రౌండ్ గా కుట్టాము ఎడ్జ్ ఎమ్మట. ఇది మీకు అర్థమైందండి అందరికీను? ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. మీరు ఒకసారి ఎంతవరకు క్లియర్ గా అర్థమైంది లేనిది ఒకసారి కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం ఇదంతా కట్ చేసేద్దామండి. తర్వాత ఈ చుట్టూ ఈ రౌండ్ దగ్గర చిన్నగా కాట్లు పెట్టండి. ఇప్పుడు ఇలా పల్టాయించిన తర్వాత ఇలా గోటితో ఇలా ప్రెస్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా. తర్వాత ఎడ్జిలో మళ్ళీ కుట్టు వేయండి.
ఈ విధంగా మనం పైపింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు మనకి పైపింగ్ అనేది మనకి రివర్స్ లో కూడా కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చుట్టూ కుట్టేయండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ చుట్టూ ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా కట్ చేద్దాము. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయండి. ఈ లైనింగ్ కంటే కూడా ఎక్స్ట్రా ఉంది కదా మనకు ఒరిజినల్ క్లాత్, అది కట్ చేసేయాలండి. చూసారు కదా, ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ రెడీ చేస్తున్నామండి. చూసారా ఎంత నీట్ గా వచ్చింది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా ఇంత నీట్ గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తయారు చేద్దామండి. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అండి. దీనికి కూడా మనం నెక్ లో పైపింగ్ వేద్దాము. ఇలా మార్క్ మనం ఎప్పుడైతే చేసామో దీనికి ఆపోజిట్ గా కూడా మార్క్ చేసుకోండి. అంటే లోపల వైపు మంచి వైపు అన్నమాట. అంటే పైపింగ్ మనం రాంగ్ సైడ్ నుంచి చేసుకోవాలండి. ఎప్పుడు కూడా పైపింగ్ మనం రాంగ్ సైడ్ నుంచి చేసుకుని తిప్పితే అది రైట్ సైడ్కి వచ్చేస్తుంది. ఈ పైపింగ్ కుట్టేటప్పుడు మనకి నెక్ సాగకూడదండి, జాగ్రత్తగా చూసుకోండి. నెక్ సాగితే లూజ్ వచ్చేస్తుంది.
చూసారు కదా, ఫ్రంట్ నెక్ లో కూడా మనం పైపింగ్ వేసాము. ఇప్పుడు లైనింగ్ పూర్తిగా లైనింగ్ అటాచ్ చేసేద్దాము రౌండ్ గా. కుట్టేటప్పుడు క్లాత్ సమానంగా జాగ్రత్తగా సరి చేసుకుంటూ కుట్టండి. ఎక్కువ తక్కువ రాకూడదు, ముడతలు రాకూడదు. చూసారు కదా ఈ విధంగా. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదంతా కట్ చేసేయండి. ఈ లైనింగ్ కంటే మనకి ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ అంతా కట్ చేసేయండి. తర్వాత ఇక్కడ మనం కాట్లు పెట్టుకున్నాం కదండి, ఈ కాట్లన్నీ సమానంగా పెట్టుకోండి. ఎందుకంటే కుట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇవి రెండు సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం కుట్టినప్పుడు ఒకసారి ఎక్కువ తక్కువలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా సమానంగా చెక్ చేసుకోండి. చూసారా, సమానంగా ఉంది. ఇలాగే సమానంగా ఉండాలండి. కొంతమంది కుట్టినప్పుడు ఈ ఎక్కువ తక్కువలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి గమనించండి. ఫ్రంట్ పార్ట్స్ తయారైనాయండి. ఇప్పుడు మన హ్యాండ్స్ రెడీ చేద్దాము. హ్యాండ్స్ కోసం కూడా మనం థ్రెడ్ తీసుకుందామండి. ఈ పైపింగ్ క్లాత్ కట్ చేసుకుందాము. ఇంత ముందులాగానే మళ్ళీ పైపింగ్ రెడీ చేసుకుందామండి మనం.
ఇలా మార్జిన్ లో పెట్టుకుని ఈ విధంగా కుడదామండి. చూసారు కదా, ఈ విధంగా మనం పైపుకి ఇచ్చిన తర్వాత మళ్ళీ దీనికి కూడా చుట్టూ క్లాత్ అటాచ్ చేసేయండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి ఇలాగ. ఇది మనకి ఫ్రంట్ వైపు గుర్తండి, ఈ కాటు జాగ్రత్తగా పెట్టుకోండి. చూసారు కదా, హ్యాండ్స్ కూడా మనం అటాచ్ చేసామండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కూడా మనం పైపింగ్ అనేది వేసి క్లాత్ అనేది అటాచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ పైపింగ్ పాదం తీసేద్దామండి. దీంతో మనకి అవసరం లేదు, మామూలు పాదం ఎక్కించుకుందాము.
ఈ షేప్ బెల్ట్ అండి, షేప్ బెల్ట్ కి మనం ముందు కట్ చేస్తున్నాం కదా లైనింగ్, ఈ ఎక్స్ట్రాది పక్కన పెట్టేసి ఈ లైనింగ్ ఒరిజినల్ కి అటాచ్ చేద్దాము. ఇది కూడా లైనింగ్ తో సమానంగా కట్ చేసేసుకోండి ఒరిజినల్ కూడా. చూసారా, ఈ విధంగా మనం లైనింగ్ అటాచ్ చేసుకున్నాము. ఇది ఎక్స్ట్రా క్లాత్ అండి. పై వైపున మనం సమానంగా కట్ చేసుకోవాలి, ఇటువైపున సమానంగా కట్ చేసుకోవాలి. షేప్ ఉంది కదా ఇటువైపున. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ చేద్దాము, జాగ్రత్తగా చూడండి. డాట్స్ వేద్దాము. మనం మార్క్ చేస్తున్నాం కదండి, ఆ మార్క్ ప్రకారంగా డాట్స్ వేద్దాము. ఇది మనం పెద్ద డాట్ కుట్టిన తర్వాత చాలా మంది ఇక్కడ కట్ చేస్తారండి. కట్ చేయొచ్చు, లేదంటే ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టవచ్చు, లేదంటే ఇటు మడత పెట్టి కూడా కుట్టొచ్చండి. నేను ఇలా మడత పెట్టి కుడుతున్నాను. తర్వాత ఈ ఫ్రంట్ డాట్ కుట్టండి. ఫ్రంట్ డాట్ కూడా మనం ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు. ఈ డాట్స్ అన్ని కూడా డబల్ స్టిచ్చెస్ ఇవ్వండి. డబల్ స్టిచ్చింగ్ ఇస్తే బాగుంటది. తర్వాత మనం ఈ చంక డాట్ ఇవ్వాలండి.
ఇప్పుడు మనం ఈ షేప్ బెల్ట్ ఇలా అతకాలండి. చూసారా, ఇది కూడా మనకు సమానంగా ఉంటుంది. తర్వాత ఈ రాంగ్ వైపున లైనింగ్ క్లాత్ పెట్టండి. ఇటు మంచి వైపున మంచిగా కుట్టాము, ఈ రాంగ్ సైడ్ ఉంటుంది కదా, ఈ లైనింగ్ క్లాత్ ఇక్కడ పెట్టండి. దీనికి కూడా రాంగ్ సైడ్ పెట్టాలి మనం ఈ క్లాత్ ని. ఈ క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటే కనుక మనకి ఇలా రివర్స్ లో చేసిన తర్వాత ఈ షేప్ బెల్ట్ దగ్గర క్లాత్ ఉంది కదండి, దీన్ని ఎక్కువ తక్కువ ఉంటే సరి చేసేయండి. ఇక్కడ సరి చేసిన తర్వాత ఇది ఇలా తీసిన తర్వాత దీన్ని ఇలా మడత పెట్టండి. చూసారా, ఇలా వచ్చింది కదా, ఈ రెండింటిని ఇలా పట్టుకోండి. ఈ క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలా కుట్టండి. దీన్ని ఇలా ఓపెన్ చేయండి, లోపల నుంచి క్లాత్ బయటికి లాగండి. చూసారు కదా, ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది ఫినిషింగ్ వచ్చింది, ఖర్చు కనపడకుండా ఫినిషింగ్ వచ్చింది అనమాట. దీనికి పై కుట్టేయండి ఇక్కడ కింద వైపున. ఇప్పుడు దీనికి కూడా అలాగే ఎక్కువ తక్కువ ఉంటే సరి చేసుకోండి. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు సమానంగా ఉన్నాయో లేవో చూడండి ఒకసారి. కారణం ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఒకసారి ఎక్కువ తక్కువ రావచ్చండి. ఒకవేళ అలా ఎక్కువ తక్కువ వస్తే కనుక ఈ డాట్ల దగ్గర సరి చేసుకోండి, ముందే పట్టి కుట్టక ముందే సరి చేసుకోండి. చూసారా, ఈ రెండు సమానంగా ఉన్నాయి. ఒకవేళ మీకు కుట్టినప్పుడు ఎక్కువ తక్కువ వస్తే కనుక ఈ డాట్ దగ్గర సరి చేసుకోండి. ఇటువైపు ఉక్సులు పట్టి ఇవ్వాలండి, ఉక్సులు పట్టి ఇటువైపు ఇవ్వాలి. అంటే కొంతమంది నార్త్ సైడ్ వాళ్ళైతే ఇటు కాజాలు పట్టి ఇటువైపు ఉక్సులు పట్టి ఇస్తారు. మన ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఇటువైపు ఉక్సులు పట్టి ఇటువైపు కాజాలు పట్టి ఇవ్వడం జరుగుతుంది.
ఇటువైపు మనం కాజాలు పెట్టి కొడదాం. ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలండి. ఇలా సరిపడా ఉందా లేదా, ఎక్కువ తక్కువ రాకూడదు. ఎక్కువ తక్కువ రాకుండా ఉంటే ఫినిషింగ్ బాగుంటుందండి. ఎందుకంటే లేడీస్ ఎక్కువ మంది చేసే పొరపాట్లు ఏంటంటే ఇవన్నీ కూడా గమనించుకోరండి. చూడండి, ఈ స్ట్రైప్స్ కూడా మనకు కరెక్ట్ గా కలిసేటట్టు వచ్చినాయి కదా. ఇవన్నీ మనం గమనించుకున్నప్పుడే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లు రెడీ అయిపోయినాయండి. బ్యాక్ పార్ట్ రెడీ చేద్దాము. బ్యాక్ లో మనం ఇక్కడ నడుముకి కింద ఉంది కదా, ఇక్కడ చేతి పని చేయడం కోసం 1 ఇంచ్ పట్టి లోపలికి తిప్పాలండి. ఇది ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత దూరం కుట్టేసుకుని ఒక కుట్టేసేద్దామండి. చేతి పని చేసిన తర్వాత అది కూడా తీయచ్చు. చూసారా, దూరం కుట్టేసామండి. చేతి పని చేసిన తర్వాత మనం ఓపెన్ చేయాలి. ఇది సైడ్ కూడా ఒకసారి గమనించుకోండి, సరిపడా వచ్చిందా లేదా అనేది. చూసారా, ఇటు సైడ్ మనకి 2 సమానంగా రావాలి కుట్టేటప్పుడు. అది ఒకసారి చూసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ చేయండి. ఈ షోల్డర్లు 2 జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేద్దామండి. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు మనం ఈ ఖర్చు ఉంది కదా, ఇది బ్యాక్ సైడ్కి తిప్పాలి. ఇలా బ్యాక్ పార్ట్ వైపుకి తిప్పాలి. ఇది ఎప్పుడు కూడా మనకి బ్యాక్ వైపున ఉండాలండి. అవసరమైతే ఇక్కడ ఒక స్టిచ్ వేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేయండి. ఇది ఫ్రంట్ వైపు కదండి,
ఇది బ్యాక్ వైపు. ఇలా హ్యాండ్స్ చూసుకున్నప్పుడు మనం ఈ ఫ్రంట్ వైపుకి మనం ఇలా ఘాటు పెట్టుకుని గుర్తు పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రంట్కి రావాలని చెప్పి ఇది మనకి ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసి జాగ్రత్తగా ఇలా పెట్టి కుట్టండి. ఇక్కడ షోల్డర్ పైన 3-4 పీసులు పెట్టండి. మనం ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాం కదా, దాని గురించి ఇక్కడ మనకు షోల్డర్ మీద కరెక్ట్ గా మనం క్లాత్ ఎక్కువ పట్టుకున్నామండి, అందుకని దీనికి 4 పీసులు వచ్చినాయి. ఇలా 4 పీసులు పెట్టండి. అదేవిధంగా మనం ఇక్కడ కాట్లు పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కి హ్యాండ్స్ కి కాట్లు పెట్టుకున్నాం. ఈ కాట్లు అన్ని సమానంగా రావాలండి, ఎక్కువ తక్కువ రాకుండా. ఎందుకంటే అన్ని మనం కొలత తీసుకున్నాం కాబట్టి కొలత ప్రకారం పెట్టుకున్నాం కదా, కొలత ప్రకారం పెట్టుకున్నాం కాబట్టి అన్ని కూడా మనకు సమానంగా రావాలండి. మనం రెండో స్టిచ్ కూడా వేసాము. మనకు తిప్పితే హ్యాండ్స్ మీద ఇలా వస్తుందండి, చిన్నగా పఫ్ వస్తుంది అనమాట, చిన్న కుచ్చులాగా. ఇదే విధంగా మనం ఈ సైడ్ కూడా కుడదాం. చూసారు కదా, ఈ పక్కన కూడా మనం ఇలాగే 4 పీసులు పెట్టుకోవాలి. ఇలా ఎప్పుడైతే మీరు ఇలా గోటితో ఇలా ప్రెస్ చేస్తారో అప్పుడు మీకు క్లాత్ అనేది ఫినిషింగ్ కనిపిస్తూ ఉంటదండి. చూసారా, ఈ ఫినిషింగ్ ఐరన్ చేయకపోయినా మనకు ఫినిషింగ్ అనేది వస్తుంది నీట్ గా. ఇప్పుడు మనం సైడ్ కుడదామండి. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా మనం సైడ్ ఆది బ్లౌజ్ తో కొలిసి ఎంత ఉందనేది ఇది ఆది బ్లౌజ్ అండి. ఈ ఆది బ్లౌజ్ మార్క్ పెట్టుకోండి, ఫ్రంట్ పార్ట్ లో ఎంత వరకు ఉందనేది. చూసారు కదా, ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి మీరు కుట్టండి. ఇది కుట్టేటప్పుడు ఈ కాటు ఉంది కదా, ఈ కాటు ఈ కింద వైపు మనకు ఉంటుంది కదా, ఈ 2 కాట్లు కూడా సమానంగా ఉండాలండి, జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత చేయి లూజ్ తీసుకోండి. చూసారు కదా, ఈ సైడ్ కుట్టామండి. తర్వాత 3 కుట్లు కుట్టేద్దాము ఇటువైపున. మా పావు ఇంచ్ మార్జిన్ తో 3 కుట్లు వేద్దాము.
ఈ మార్జిన్ తో కుట్లు ఎందుకంటే ఒకవేళ టైట్ అయినా మనం ఓపెన్ చేసుకోవడానికి ఎక్స్ట్రా కుట్లు ఉంటాయి అన్నమాట. ఎక్స్ట్రాగా కుట్లు ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ కాటు సరిపడా వచ్చింది, ఇటువైపు కూడా కాటు సమానంగా వచ్చింది. ఇదే విధంగా మనం ఈ సైడ్ కూడా కుడదామండి. ఇటు ఉక్సులు పట్టి వదిలిపెట్టి కొలవాలండి ఇటువైపు మనం. ఈ రెండు పార్ట్లు సమానంగా ఉండాలండి. షేప్ బెల్ట్ రెండు సమానంగా చూడండి. తర్వాత నడుము కొలవండి. ఇప్పుడు దీంతో నడుము కొలిచిన తర్వాత మనకి ఎంత ఎక్కువ వస్తుందో చూసుకుని బ్యాక్ లో డాట్స్ వేయండి. డాట్స్ కోసం మనం మార్జిన్ వదిలాం కదా, ఇలా పెట్టుకుని ఈ సెంటర్ చేసుకోండి. ఇటువైపు కూడా అంతే, ఈ సెంటర్ నుంచి మళ్ళీ సెంటర్ చేసుకుని ఇటువైపు వేయండి. చూసారా, రెండు డాట్స్ మనకి సమానంగా వస్తాయి. ఇక్కడ నుంచి ఇది ఎంత దూరం ఉందో ఇక్కడ నుంచి ఇది అంతే దూరం ఉండాలి. ఇప్పుడు నడుము చెక్ చేసుకోండి ఒకసారి, పూర్తిగా సమానంగా ఉంటది. ఓకే, ఇది కూడా పట్టీలు కూడా మనకు సమానంగా వస్తాయండి. అన్ని కూడా చూసారు కదా, ఇది కూడా సమానంగా వచ్చింది. చూడండి, ఈ విధంగా మీరు బ్లౌజ్ కరెక్ట్ గా ఫినిషింగ్ తో కుడితే మీరు అడిగిన రేటు ఛార్జ్ చేయొచ్చండి. బొటిక్స్ లో కుడతా ఉంటారు కదా ఇంత నీట్ గా, ఈ విధంగా మీరు కుట్టడానికి ట్రై చేయండి. ఫినిషింగ్ ఇవ్వండి. ఇది మనకి షేప్ బ్లౌజ్ కుట్టే విధానం. ఇది మనకి లోపల కన్సీల్డ్ పైపింగ్ తో, పైపింగ్ బయట కనిపించకుండా. ఇదే మామూలు బ్లౌజ్ అనుకోండి, ముక్క తిప్పుతాం కదా, అది మీ అందరికీ తెలిసిందే. అది తెలిసిందే కాబట్టి నేను ఇలా పైపింగ్ కూడా చూపించినట్టు ఉంటది. అదేవిధంగా ఇక్కడ మనకి షేప్ బెల్ట్ కూడా ఫినిషింగ్ ఇచ్చామండి. కచ్చా కనపడకుండా, మనకి కచ్చ కనపడకుండా ఫినిషింగ్ ఇచ్చాము. ఈ విధంగా మనం ఒక ప్రొఫెషనల్ టైప్ లో మనం ఈ బ్లౌజ్ ని కుట్టడం జరిగింది. మీరు కూడా ఈ విధంగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్ కి పోస్ట్ చేయండి. కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం నెక్స్ట్ బ్లౌజ్ కోర్సు సీజన్ 1 6th డేలో మనం మళ్ళీ కలుద్దాము.